నువ్వు వీడియో గేమ్లు ఆడతానంటే నువ్వు రేపొద్దున ఏ సీఎం అవుతావు? ఎవరు చూసి వచ్చారు? వింటున్నావా? నువ్వు రేపొద్దున సీఎం ఈశ్వర్ అవుతావేమో, మరి అప్పుడు నీ మాట ఎవరు అవ్వవా? మరి ఏమవుతావు? ఆర్మీ అంట, ఆర్మీ ఆఫీసర్ అవుతావా? మరి ఇట్లాంటి నువ్వు ఇంకా నువ్వు చాలా మంచి పనులు చేయాలా సమాజానికి, తెలియదు చేయి, మంచి చేయి, అసలు మామూలుగా చేయాలి. సూపర్ ఈశ్వర్, సూపర్ ఉన్నా. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ అడ్మిన్ డీసీపీ సరిత విధులు నిర్వహిస్తూనే అమ్మతనాన్ని చాటారు. తుపాను నేపథ్యంలో ఇటీవల ఆమె విజయవాడ గుణదలలోని కొండ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఆ క్రమంలో అస్తమానం ఫోన్ చూస్తున్నాడని కుటుంబ సభ్యులు మందలించడంతో ఆ బాలుడు ఏడ్చాడు. చిన్నోడిని గమనించి అతని దగ్గరకు వెళ్లి మాట్లాడారు డీసీపీ సరిత. భవిష్యత్తులో ఏమవుతావని అడగ్గా ఆర్మీ అధికారిని అవుతానని బాలుడు చెప్పాడు. గొప్ప లక్ష్యమంటూ ప్రోత్సహించి కాబోయే ఆర్మీ అధికారి కంటతడి పెట్టకూడదన్నారు. తర్వాత పిల్లాడిని వెంటబెట్టుకుని కొండ ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూపించారు. తాను ఫోన్ ఎక్కువ చూడకుండా లక్ష్యంపై దృష్టి పెడతానంటూ డీసీపీ సరితకు బాలుడు లేఖ రాశాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మరి వరదలకి చాలా మంది ఇల్లు పడిపోతున్నాయి అంట. మీ ఏరియాలో ఏమైనా పడినాయా? పడలేదా? పోలీసులు వచ్చారా? ఇటువైపు వచ్చారా? ఇందుకో ఎంతమంది పోలీసులు వచ్చారని తెలుసా నీకోసం? కొట్టకమ్మా పిల్లల్ని, అట్లా కొట్టకో, భయం లేదు అసలు మీకు. అది బాగా చదువుతున్నాడు, 5th క్లాస్ చదువుతున్నాడు, అసలు మామూలు విషయం అది. కొట్టకూడదండి. ఇంకో కొట్టవుగా, కొట్టదు. మంచి చెప్తావు కదా. ఫోన్ మరి చిన్నపిల్లలు చూడకపోతే పెద్దలు చూస్తారా? ఫోన్ లో ఏం చూస్తున్నావు చెప్పరా నన్ను. నీ పేరేంటి? ఈశ్వర్ కదా, మంచి పేరు, చాలా మంచి పేరు. కార్తీక మాసం ఈశ్వరుడు. ఇవాళ శివాలయంకి వెళ్ళలేదు అనుకున్నా, ఈశ్వరునే చూస్తా నేను. ఇంకా ఆపు, నవ్వు, కాస్త నవ్వేవా? నవ్వు ఇంకా ఆపే. నువ్వు వీడియో గేమ్లు ఆడతానంటే నువ్వు రేపొద్దున ఏ సీఎం అవుతావు? ఎవరు చూసి వచ్చారు? వింటున్నావా? నువ్వు రేపొద్దున సీఎం ఈశ్వర్ అవుతావేమో, మరి అప్పుడు నీ మాట ఎవరు అవ్వవా? మరి ఏమవుతావు? ఆర్మీ అంట, ఆర్మీ ఆఫీసర్ అవుతావా? మరి ఇట్లాంటి నువ్వు ఇంకా నువ్వు చాలా మంచి పనులు చేయాలా సమాజానికి, తెలియదు చేయి, మంచి చేయి, అసలు మామూలుగా చేయాలి. సూపర్ ఈశ్వర్, సూపర్ ఉన్నా.